ఎక్కడికి వెళ్ళావు? అబ్బా ఏంట్రా నీ హడావిడి? అప్పుడే ఆఫీస్కి రెడీ అయిపోయావా? ఎందుకు అంత హడావిడి పడుతున్నావు? టిఫిన్ కూడా రెడీ అయింది, తిందు పదా. అబ్బా అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు టిఫిన్ చేసేంత టైం నాకు లేదు, కానీ అమ్మా నీ మేనకోడల్ని ముందు త్వరగా రమ్మని చెప్పవే. అవతల ఆఫీస్ నుంచి అర్జెంటుగా రమ్మని కాల్ వచ్చింది. వస్తుంది లేరా, రెడీ అవుతుంది. ఈ లోపు నువ్వు టిఫిన్ చెయ్యి. అమ్మా ఇంకా రెడీ అవుతుందా? అయితే టిఫిన్ ఏంటి, మధ్యాహ్నం భోజనం కూడా చేసేయచ్చు. ఆహా, నాకేం అంత టైం పట్టదు. 2 నిమిషాల్లో రెడీ అవుతాను. ఆహా, ప్రపంచంలో ఎవరు ఏది ఒప్పుకున్నా మీ ఆడవాళ్ళు మాత్రం రెడీ అవ్వడానికి లేట్ అవుతుందని మాత్రం ఒప్పుకోరు. స్టాండర్డ్ టైం 2 నిమిషాలని వాదిస్తారు. హలో హలో హలో, వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు, నాకు మాత్రం 2 నిమిషాలే. 2 నిమిషాల్లో రెడీ అయ్యే స్త్రీ గారు ఆఫీస్ నుంచి త్వరగా రమ్మని కాల్ వచ్చిందమ్మా. వెళ్దామా? అదేంట్రా, టిఫిన్ ఎంతలోకి చేస్తారు? 2 నిమిషాల్లో తినేస్తారుగా, తిని వెళ్ళండ్రా. అమ్మా ఈ 2 నిమిషాల గోలేంటమ్మా? వద్దమ్మా, ఏదో అర్జెంట్ అన్నారు. ఈ పూటకి మమ్మల్ని వదిలేసి ప్లీజ్. పదా పదా, రా రమ్మంటుంటే. అరే ఏంట్రా, ఇంకా మారు. ఎక్కడ ఏమవుతుంది? ఆఫీస్కి వెళ్ళే హడావుల్లో కీస్ మర్చిపోయి వచ్చాను. మళ్ళీ ఏంటి ఇప్పటికి ఆలస్యం అవుతుందంటే? నీ దగ్గరికి ఎలా వచ్చింది? రాలేదు, నేనే తీసుకుని వచ్చాను. తమరు మర్చిపోయారు కదా. చూడు, మనం హడావిడిలో త్వరగా చేయాలనుకుని కొన్ని మర్చిపోయి మరింత లేట్ అయ్యేలాగా చేస్తాం. అదే ఎంత హడావిడిగా ఉన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటే అన్నీ అనుకున్న సమయానికి జరుగుతాయి. ఏంటి అలా చూస్తున్నావు? అవతల టైం అవుతుంది అంటే ఏదో ప్రశాంతత పనులు అంటూ క్లాస్ తీసుకుంటున్నావుగా, అది అయిపోతే మనం బయలుదేరదాము అని. సరే బయలుదేరదామా? ఓకే సరే పద పద. రాత్రంతా నిద్రలేక మైండ్ అంతా చిరాగ్గా ఉంది. సౌందర్యని చూడ్డమేమో గాని నా మనసులో మనసు ఉండట్లేదు. రాత్రి శేఖర్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. హలో సార్. వెంటనే నువ్వు నా ముందుండాలి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. రాత్రి ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయలేదు? అసలు నీ వల్ల నాకు నిద్ర లేకుండా పోయింది తెలుసా? నా వల్ల నేనేం చేశాను సార్? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ నేనేం చేశానని నన్ను అడుగుతున్నావా? నీకు బుద్ధుందా?
ఇంకా ఏంటలా నిలబడి చూస్తున్నావు? ముందు సౌందర్య నెంబర్ పంపించు. పంపించాను సార్. ఇదేదో నాకు నిన్న రాత్రే పంపించుంటే ఈ చిరాకు అసలే ఉండేవి కాదు కదా. వెళ్ళు. సరే సార్. వెళ్ళు. అలాగే సార్. ఓహో, నాకు తిట్లాభిషేకం సౌందర్య నెంబర్ గురించా? మన కంపెనీలో కనిపించే ప్రతి అమ్మాయికి నువ్వే ఖర్చు పేస్తే నా పరిస్థితి ఏంటి? అందుకే బాస్గా ఉండాలి తప్ప ఎంప్లాయీగా ఉండకూడదు. నెంబర్ ఏమని ఫీడ్ చేద్దాం? ఎస్, మై స్వీట్ హనీ. నా స్వీట్ హనీ, మై స్వీట్ డార్లింగ్. డార్లింగ్ సౌందర్య. సంగీత ఉందా లేదా? బాబు చక్రి, నువ్వా? అక్కడే ఆగిపోయావేంటి? రా. పర్లేదు. రా బాబు. రా బాబు, లోపలికి రా. అది కదండి, ఒకసారి సంగీతని పిలుస్తారా? సంగీత, అమ్మా సంగీత. వస్తున్నానత్తయ్యా. ఇంకేంటి బాబు, చాలా రోజులైంది, ఈ మధ్య కనిపించట్లేదు. కొంచెం పనుండి ఊరు వెళ్ళాను ఆంటీ. ఏంటత్తయ్యా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎలా ఉన్నావు సంగీత? బాగున్నాను చక్రి గారు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇన్ని రోజులు కొంచెం బిజీ ఉండి నిన్ను కలవలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు కూడా నీ గురించే వచ్చాను. నా గురించా? ఎందుకు? నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఓ రియాలిటీ షో చేస్తున్నారు. చాలామంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ టాలెంట్ ఉంటే నెక్స్ట్ తన మూవీస్లో ఛాన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. నువ్వు ఓకే అంటే అతన్ని నీకు పరిచయం చేసి ఆ రియాలిటీ షోలో నీకు అవకాశం వచ్చేలా చేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకోసం అతన్ని పరిచయం చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అందుకే నిన్ను కలవడానికి ఇంత టైం పట్టింది. మీరు పెట్టిన ఎఫర్ట్స్కి చాలా థ్యాంక్స్ చక్రి గారు. కానీ నేను ఇందులో పార్టిసిపేట్ చేయలేను. ఐఎమ్ సారీ. ఎందుకు? నువ్వు బాగా పాడతావు కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం? సమస్య నేను సరిగ్గా పాడలేనని కాదు చక్రి గారు. మా మమ్మీకి నేను పాడటం ఇష్టం లేదు, తను ఒప్పుకోదు. పైగా ఈ విషయం తెలిస్తే నిన్ను కూడా కోపడుతుంది. ఏం మాట్లాడుతున్నావు సంగీత? ఇది చాలా గొప్ప అవకాశం. అమ్మ తిడుతుందని ఆగిపోతే ఇంకెప్పటికీ పాడలేవు. ఆ విషయం నాకు తెలుసు చక్రి గారు, కానీ ఏం చేయలేను. మన మనసు కొన్ని కోరుకుంటుంది, కానీ ఆ మనసుకు తెలియదు కదా నా ఒక్కదాని పర్మిషన్ అక్కర్లేదని. అయినా జరగని దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం కంటే ఆలోచించకుండా ఆనందంగా ఉండడం మంచిది.
ఇదే విషయం గురించి మీరు మాట్లాడడానికి వస్తే ఇక మీరు బయలుదేరొచ్చు. ప్లీజ్ చక్రి గారు వెళ్ళండి. ఆగు బాబు. అత్తయ్య, అతన్ని వెళ్ళనివ్వు. ఎందుకు వెళ్ళనివ్వాలమ్మా? నేను మొత్తం విన్నానమ్మా. ఒక మంచి అవకాశం మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికొస్తే దాన్ని అందిపుచ్చుకోవాల్సింది పోయి దాని మొహం మీద తలుపు వేస్తానంటావేంటమ్మా? అది కాదత్తయ్యా, అమ్మకి తెలిస్తే 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 ఏమవుతుంది? గొడవ అవుతుంది, తిడుతుంది. అది కాకపోతే కొడుతుంది. కానీ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా. చూడు సంగీత, దేవుడు నీకు మంచి గొంతిచ్చాడు. ఎందుకో కోకిల్లా అందంగా పాడి అందరి మనసుల్లో మంచి స్థానం సంపాదించుకోమని. పైగా ఇది మీ నాన్నగారి చివరి కోరిక. అది నువ్వు మర్చిపోయావా? ఇలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పు? ఇప్పుడు నేను పాడాలి అనుకుంటే పాడగలనా? లేదు కదా. నువ్వేమీ భయపడకో. అమ్మని ఎలాగైనా ఒప్పిద్దాం. ఒప్పుకోకపోతే ఒప్పుకునే వరకు ప్రయత్నం చేద్దాం. నేను సమయం ఉన్నాగా, మేం చూసుకుంటాం. సరేనా? అంతేకాని నీ ప్రతిభ ఇక్కడే ఆగిపోకూడదు. బాబు, సంగీత పాడుతుంది. నువ్వు ఏర్పాట్లు చేసి వచ్చి కలు. సరే ఆంటీ, తను ఒప్పుకుందిగా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను ఆంటీ. బాయ్ సంగీత. ప్రాక్టీస్ బాగా చేయి. అత్తయ్య, థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకమ్మా? ఎందుకు ఏడుపు? ఏం కాదమ్మా, మేమున్నాగా, మేం చూసుకుంటాం. నువ్వు బాగా ప్రాక్టీస్ చేసుకో. సరేనా? సరే అత్తయ్య. పద. రే, ఏంట్రా ఈ హడావిడి? ఏమైంది? మన ఎండి గారు చెప్పారుగా, కొత్త సీఈఓ వస్తుందని. తను ఈరోజే వస్తుందంట. వస్తుందంట అంటున్నావు? సీఈఓగా వచ్చేది అమ్మాయా? కరెక్ట్ గా తెలియదు సిస్టర్. ఆఫీస్ అంతా అమ్మాయి. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ సారీ. సారీ వాసు. సారీ సంయుక్త. ఎందుకు సార్? నిన్న రాత్రి మీరు చాలా కష్టపడి ఉంటారు. మీకు రెస్ట్ ఇవ్వకుండా మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి రమ్మన్నాను. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సీఈఓ మీరు ఖచ్చితంగా ఉండాలి, ఎవరికి లీవ్ ఇవ్వద్దని చెప్పారు. ఈయనేంటి ఎండి అయి ఉండి ఈయన అపాయింట్మెంట్ చేసిన సీఈఓకి భయపడుతున్నాడు? సార్, అయ్యో దానికి మీరు సారీ చెప్పడం ఎందుకు సార్? సార్, మంది టైం లేని జాబ్. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలీదు. ఏ టైంకి ఎక్కడుంటామో కూడా తెలీదు. నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి వస్తుంది, మనం వెయిట్ చేద్దాం. ఓకే సార్. నిత్య, నిత్య ఆల్రెడీ వచ్చేసారా? ఎస్, ఐఎమ్ ఆల్రెడీ హియర్. ఇట్స్ ఓకే.
వెల్కమ్ టు CEO ఆఫ్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సార్. డియర్ ఎంప్లాయీస్, తన పేరు నిత్య, మన కంపెనీ CEO. నిన్నటి వరకు చాలా ఇంటర్నేషనల్ ఛానల్స్లో రకరకాల పెద్ద పెద్ద పోస్టుల్లో వర్క్ చేసి చాలా సక్సెస్ఫుల్గా మంచిగా రన్ చేశారు. ఇప్పుడు మన ఛానల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి CEOగా ఇక్కడికి వచ్చారు. ఇక నుంచి తన సలహాలు సూచనల ప్రకారం మీరందరూ కలిసి పనిచేయాలి. నిత్య, ఐ ఇంట్రడ్యూస్ టీమ్. హీ ఈజ్ మిస్టర్ జైన్. హలో. హాయ్. హీ ఈజ్ మిస్టర్ వాసు. తను చీఫ్. తనెవరు? తను సీనియర్ జర్నలిస్ట్. తన పేరు హారిక. హాయ్. అండ్ తను? హీ ఈజ్ ఆల్సో అవర్ ఎంప్లాయీ కుమార్. హలో. హాయ్ మేడం. అండ్ తను? హలో మేడం. హాయ్. హాయ్ మేడం. హలో. హాయ్ మేడం. హలో. మీరు? హలో మేడం. ఇలా రండి. హలో హాయ్. మేడం. హలో. హాయ్. హలో, ఆగండి ఒక నిమిషం. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు CEO అయితే కనీసం నీకు ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించడా? అయినా మాకు పని పాట లేక నీకు వెల్కమ్ చెప్పడానికి మేము రాలేదు. MD గారు పిలిచారని వచ్చాం. ఒకవేళ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళతో నీ బిహేవియర్ ఇలాగే ఉంటుంది అనుకుంటే ఇక్కడ నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వని నీలాంటి వాళ్ళని నేను అసలు మనిషిలా కూడా చూడను. గుడ్ బై. ఇలాంటివి ఉంటాయని ఒక దగ్గర పని చేయను అనుకున్నాను, కానీ ఆ మాట మీద నిలబడలేనందుకు నాకు ఇలా జరగాల్సిందే. అసలు నా గురించి ఏమనుకుంటుంది? కడిగి పారేస్తాను. షీ సంయుక్త, అవర్ ఫీల్డ్ ఇన్వెస్టిగేటింగ్ జర్నలిస్ట్. నైస్ టు మీట్ యూ. హలో మ్యామ్. కూల్, అనవసరంగా ఫీల్ అవ్వకు. హలో. ఏంటి నీ ప్రాబ్లం? నో ప్రాబ్లం మ్యామ్. యూ? నిత్య, తను మన చీఫ్ ఇన్వెస్టిగేటింగ్. సార్, ఎందుకు సార్ మీరు చెప్తున్నారు? సార్ మాట్లాడరా? ఓకే అమ్మా. వాసు, CEO గారిని మీరు పరిచయం చేసుకోండమ్మా. ఈ రోజు నుంచి ఈ ఛానల్ మీది. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు, మనం మాత్రం నంబర్ 1 అవ్వాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మాట్లాడు. హాయ్ మేడం. ఐఎమ్ వాసు. ఐఎమ్ చీఫ్. విన్నాను. మీ గురించి బాగా విన్నాను. ఎవరి మాట వినవంట, నీకు కరెక్ట్ అనిపించిందే చేస్తావంట. మాట్లాడుకుందాం. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నా క్యాబిన్కి రా ఇప్పుడే. పట్టుకోరా. ఏంటి రాగానే మనోని టార్గెట్ చేసింది? వచ్చింది ఈ రోజే కదా,
తన పవర్ అందరికీ చూపించాలనుకుంటుంది. శేఖర్ దగ్గర ఫోన్ నెంబర్ అయితే తీసుకున్నాను, కానీ నాకు నేనుగా ఎలా ఫోన్ చేయాలి, ఎలా మాట్లాడాలి? నచ్చిన వాళ్ళకి ఫోన్ చేయటానికి కూడా రీజన్ వెతుక్కోవాల్సి వస్తోంది. సార్, నిన్న జరిగిన యాడ్ షూట్ మీకు ఫైనల్ వర్షన్ పంపించాను. మీరు ఓకే అంటే ఆన్ ఎయిర్ ప్లాన్ చేస్తాను సార్. నేను చూస్తాను. ప్రణవాలయ పరిపాలయ పరమేశి. ధర్మతేజ్ సార్, ఎస్, నేను నమ్మలేకపోతున్నాను సార్. కంగ్రాచులేషన్స్ సౌందర్య, యాడ్ సూపర్ గా వచ్చింది. ఈ శుభ సందర్భంలో నీకు సర్ప్రైజ్ ఉంది. ఏంటి సార్ అది? 1 అవర్ లో వచ్చి పిక్ చేసుకుంటాను. కలిసి ఆఫీస్కి వెళ్దాం. రెడీగా ఉంది. ఏమైంది?